హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలన్నా, ఇంటిని క్లీన్ చేయడానికి మనం ఎక్కువ కష్టపడకుండా ఉండాలన్నా నేను అప్పుడప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాను. అప్పుడప్పుడు కాదు, 10 రోజులకు ఒక్కసారి. మనకి ఇంట్లో బూజు ఎక్కువగా ఉండేది, పైన మూలన బూజు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి కరెంటు బల్బులు ఉంటాయి కదా, బల్బుల దగ్గర కూడా ఎక్కువ బూజు కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఇల్లు ఊడ్చేటప్పుడు మనకు అందినంత వాటికి చీపురు తీసుకొని దులుపుతూ ఉంటాం. కానీ పైన మూలలు ఉన్నాయి కదా, అవైతే చీపురికి అందవు. మా ఇల్లు అనేది సీలింగ్ అది చేయించలేదు కదా, కొంచెం హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం చీపురికి అయితే అందదు. అందుకని 10 రోజులకు ఒకసారి ఇలా బూజు కర్ర తీసుకొని అయితే మొత్తం ఇల్లంతా బూజు అయితే దులిపేస్తాను. ఇంట్లో దులిపేస్తాను, ఇంటి పక్కన గొంతులు, బయట వరండా, బయట మెట్ల దగ్గర డిజైన్స్ ఉంటాయి కదా, డిజైన్లో కూడా బూజు అనేది ఉంటుంది. ఇంక ఇలా ప్లాస్టిక్ కర్రతో దులిపామనుకోండి నీట్గా క్లీన్ అయితే. కొంచెం చీపురికి అయితే మనకి అంత నీట్గా క్లీన్ అవ్వదు. చీపురు అనేది మనం ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసి దులిపామనుకోండి చీపురు ఇరిగిపోయింది కదా. ఇది ప్లాస్టికే కాబట్టి మనం గట్టిగా అదెం పెట్టి దులిపినా సరే ఇరిగిపోదు. ఇదివరకు బూజులు దులుపుకోవడానికి ఈతాకు చీపురు లాంటివి వచ్చాయి, ఒక కర్ర వచ్చి దానికి ఈతాకు చీపురు. అవైతే బాగా క్లీన్ అవుతాయి. కాకపోతే ఇప్పుడైతే అవి దొరకట్లేదు. ఇంక ఇలాంటి ప్లాస్టిక్ ఎక్కువగా వస్తున్నాయి, ఇవే తీసుకొని వాడుకుంటున్నాం. ఇవి త్వరగా పాడైపోతున్నాయి. ఇల్లులు మొత్తం దులిపేసిన తర్వాత ఇంక ఇదిగోండి కిటికీలు కూడా దులుపుతున్నాను. ప్లాస్టిక్ బూజు కర్ర కదా, మూలల్లో ఇలా నీట్గా క్లీన్ అయిపోయిద్ది. ఎక్కువ శాతం నేను కిటికీలు ఓపెన్ చేసి క్లీన్ చేసే కంటే ఇలాగనే క్లీన్ చేస్తాను. ఈ గదిలో బూజు దులిపేటప్పుడు ఇటువైపున ఈ కటకటాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని క్లీన్ చేస్తూ ఉంటాను. ఒక క్లాత్ తీసుకొని దులిపామనుకోండి దుమ్ము అనేది నీట్గా పోయిద్ది. అవతల గదిలో క్లీన్ చేసేటప్పుడేమో అటువైపున అద్దాలు అవి ఉంటాయి కదా, అవి క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా రెండు వైపున క్లీన్ చేస్తున్నారు కాబట్టి కిటికీ అనేది ప్రత్యేకంగా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒక్కసారి అలా మొత్తం ఓపెన్ చేసి ఒక బ్రష్ తీసుకొని మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ అనేది బ్రష్ తీసుకొని క్లీన్ చేస్తే ఇంకా అక్కడ కూడా చెదపురుగు అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఎప్పుడో 2-3 నెలలకు 4-5 నెలలకు ఒక్కసారి అలా ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే చాలు. ప్రతిరోజు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అటువైపున ఇటువైపున రెండు వైపులా మనం వారానికి 10 రోజులు క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ బూజు ఉండదు. ప్లాస్టిక్ దాంతో క్లీన్ చేస్తున్నా కదా, ఈ బూజు కర్రతోటి మూలలకు కూడా పోయి మూలల్లో ఉన్న బూజు కూడా నీట్గా క్లీన్ అయ్యిద్ది. మనం ఓపెన్ చేసినా సరే మూలన్న బూజు కూడా ఉండదు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే. నెక్స్ట్ ఇంకా ఫ్యాన్ కూడా క్లీన్ చేస్తాను. ఫ్యాన్ అనుకోండి రోజు ఇంకా చీపురు తీసుకొని క్లీన్ చేస్తూనే ఉంటాను. చీపురుతో ఏంటంటే మనకి ముందు వైపు వాటికి అందిద్ది కానీ పైన వాటికి అందదు. కొంచెం గట్టిగా ఉడవాలన్నా చీపురు ఇరిగిపోయిద్దేమోనని భయం వేసిద్ది. ఇంక ఇది ప్లాస్టికే కాబట్టి ఇంకా ఫ్యాన్కి రెక్కకి పైన కూడా మొత్తం నీట్గా అయితే ఊడ్చేసాను. ఇంట్లో 5 ఫ్యాన్లు అయితే 2 ఉన్నాయి. ఇంకా 2 ఫ్యాన్లు ఈ విధంగా క్లీన్ చేస్తాను. రోజు ఇల్లు ఊడ్చేటప్పుడు మాత్రం ఇంకా ఫ్యాన్ చూస్తాను. ఇల్లు ఊడ్చేటప్పుడు అసలు పైకి ఒకసారి చూస్తాను ఎక్కడ దుమ్ము ఉంది ఏంటి అనేది. ఇంకా అది చీపురు తీసుకొని క్లీన్ చేస్తూ ఉంటాను. తర్వాత ఇంకా ఒక పెద్ద క్లాత్ అయితే తీసుకొని ఈ విధంగా తలుపులు, కిటికీలు, కుర్చీలు అన్నీ ఇంకా ఈ క్లాత్ తీసుకొని మొత్తం దులిపేస్తూ ఉంటాను. ఇంట్లో అయితే మాకు 3 తలుపులు అయితే ఉన్నాయి. అంటే 3 వాకిళ్ళు, ఒక కబోర్డ్ అయితే ఉంది, కుర్చీలు. ఇంక ఇవన్నీ క్లాత్ తీసుకొని మొత్తంగా దులిపేసి తుడిచేస్తాను. కొంచెం డస్ట్ ఎక్కువగా ఉండేది బయట వాకిలి, మెయిన్ వాకిలికి ఎక్కువ డస్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి 10 రోజులు కాకముందే కూడా దులుపుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మెయిన్ వాకిలి కదా, మాకు దుమ్ము ధూళి ఎక్కువగా వచ్చింది. ఇలా కిటికీలు అవన్నీ దులపటానికి చిన్న క్లాత్తో దులిపామనుకోండి అంత త్వరగా పని అవ్వదు. అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే పెద్ద క్లాత్ తీసుకుంటాను. పెద్ద క్లాత్ తీసుకొని ఇలా కొట్టేసామనుకోండి, మనం ఇలా కొడతాం కదా, ఆ గాలికి ఆ పవర్కి దుమ్ము అనేది మొత్తం వచ్చేసింది. మనకు కూడా పని తేలిక ఉంటుంది, త్వరగా క్లీన్ అయిపోయినట్టు ఉంటుంది. అందుకని నేను పెద్ద పెద్ద క్లాత్లు అయితే తీసుకుంటాను. ఇంక ఇక్కడ ఈ ప్లేస్లో అయితేనేమో టీవీ పెడతాం కదా, టీవీ అయితే రిపేర్ వచ్చేసింది. మా ఇంట్లో రిపేర్ లేని వస్తువు ఏముంది, అన్నీ రిపేర్లోనే ఉన్నాయి. వాటిని ఎలాగోలా పని అయితే గడిపేస్తున్నాము. ఇంక ఇది పని గడపడానికి కూడా పనికి రాకుండా అసలు ఏమీ రాకుండా ఆగిపోయింది. మొన్నటిదాకా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇంకా ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయో మా టీవీలో కూడా అన్ని రంగులు వచ్చాయి. అలా వస్తున్నా కానీ అలాగనే కంటిన్యూగా చూసాము. ఇంకా దాని పని కూడా అయిపోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా అయితే వచ్చేసింది. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా అది మాత్రం కూడా రాకుండా రిపేర్ అయితే వచ్చేసింది.
ఇంకా టీవీ అయితే రిపేర్కి అయితే ఇచ్చేసాం కదా, ఇంక ఈ ప్లేస్ వాటికైతే మొత్తం క్లీన్ చేస్తున్నాను. నేను టీవీ కాడ ఎప్పుడు క్లీన్ చేసినా సరే టీవీ మొత్తం తీసి క్లీన్ చేయను, కానీ టీవీ పెట్టినప్పుడు మనం అటువైపున ఇటువైపున గ్యాపులు ఉంటాయి కదా, ఆ గ్యాపులు ఇంక ఇలాగనే క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేస్తాను. టీవీ పైన అంతా తుడిచి నీట్గా అయితే పెట్టుకుంటాను. అందుకని పెద్ద డస్ట్ అయితే లేదు, ఓన్లీ టీవీ కింద ఉంటుంది కదా, ఇంకా అది రోజు తుడవం కాబట్టి ఇంకా అక్కడే కొంచెం దుమ్ము అయితే ఉంది. మొత్తం దులిపేసి ఇంకా మళ్ళీ పేపర్ అయితే వేసాను. నేను ఆ పేపర్ అనేది మీషోలో తీసుకున్నా, చాలా సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇంక ఇదే కంటిన్యూ చేస్తున్నా. సంక్రాంతి పండగ అప్పుడు ఇంకా అప్పుడైతే మాత్రం శుభ్రంగా దాన్ని ఉతికేసి వాడుకుంటాను. మిగతా టైంలో అయితే మాత్రం క్లాత్తో తుడుచుకుంటాను. పేపర్లు వేసుకునే కంటే ఇవి వేసుకుంటేనే హాయిగా ఉందనుకోండి. పేపర్లో 4 రోజులు టైం గడిచేటప్పటికి నల్లగా అయిపోతాయి. వాటిని తీసేసి మళ్ళీ కొత్తవి వేసుకోవటం, మళ్ళీ అవన్నీ తీసినా ఇంటి నిండా పేపర్లు ఉంటాయి. అదొక కసువులాగా మనకి ఇసుగ్గా ఉంటుంది. అలా కాకుండా ఇలాంటివి వేసుకోవటం బెస్ట్. ఇల్లు మొత్తం అయితే పైపైన బూజులు అయితే దులిపేశాను, తుడవాల్సిన వాటికి తుడిచేశాను. ఇంట్లో కూడా ఏమైనా పనికిరాని వస్తువులు అవి ఉంటాయి కదా, మన ట్యాబ్లెట్లు అయిపోయినాయి కానీ, ఏమన్నా కాగితం ముక్కలు కానీ, ఏయో ఒకటి పిల్లలు ఏదన్నా పనికిరాని తెచ్చి పెడతా ఉంటుంటారు కదా, అవి కూడా అర్మార్లన్నీ ఒకసారి అయితే చెక్ చేస్తాను. పనికిరానివి తీసి పడేస్తాను. ఏదన్నా పనికి వచ్చినాయి అనుకోండి, ఒక డబ్బాలో వేసి పెట్టడము, ఒక కవర్లో వేసి పెట్టడం అలాగైతే చేస్తాను. అరమార్ల నిండగా అయితే వేసి ఉంచడం అలాగైతే చేయను, ఒక డబ్బాలో వేసి పెడతాను. ఇంకా ఏదైనా పిల్లలు అవసరమైనప్పుడు ఇవ్వటం కానీ, పిల్లలు పెన్సిల్ కానీ, ఎల్లేజర్, చాక్ మార్లు ఇవి ఉంటాయి, అవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. వాటిని అన్నీ తీసి ఒక డబ్బాలో వేసి ఉంచుతాను, పిల్లలకు అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటారు. ఇంక ఇప్పుడు బెడ్షీట్ మారుస్తున్నాను కదా, బెడ్షీట్ అయితే తీసేసాను. ఇంక బెడ్షీట్ మార్చేటప్పుడు అయితే కిటికీలు కూడా దుమ్మంతా దులిపేశాను. ఇంకా కిటికీలు చెప్పాను కదా, అటువైపున క్లీన్ చేసేటప్పుడు అటువైపున క్లీన్ చేస్తాను, ఇంక ఇటువైపున క్లీన్ చేసేటప్పుడు ఇటువైపున క్లీన్ చేస్తాను కదా, ఇంకా ప్రత్యేకంగా కిటికీలు ఓపెన్ చేసి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కిటికీ అనేది రోడ్డు వైపుకు ఉంటుంది. ఇంకా రోడ్డు వైపున గొంతు ఉంది కదా, గొంతు కసు కూర్చేటప్పుడు అటువైపున క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంక ఈ మంచం అది తీసి బెడ్షీట్ మార్చేటప్పుడేమో ఇంక ఇటువైపున క్లీన్ చేస్తూ ఉంటాను. మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేయాలంటే మాత్రం ఎప్పుడూ 2-3 నెలలకలా అయితే క్లీన్ చేస్తా. ఆ సంచిలో అయితేనే చీరలు ఉన్నాయి మిషన్ కాడ ఇవ్వాల్సినవి. మొన్న గుడి ప్రతిష్టకి అది వెళ్ళాను కదా, వాళ్ళు పెట్టిన చీరలు ఇంకొన్ని చీరలు అవి అయితే ఉన్నాయి. మిషన్ కాడ ఇచ్చి రావాలి, ఒక రోజే వెళ్ళాలి. ఇంక ఇదిగోండి బెడ్షీట్ అయితే వేసాను. బెడ్షీట్ ఎప్పుడు నేను పిన్నీసులు పెట్టి వేసుకుంటాను కదా, ఈసారి అలా కాకుండా ఏంటో క్లాత్ అటు ఇటు మర్చేసి అయితే వేస్తున్నారు. ఈసారి ఇలా వేద్దామని చెప్పేసి ట్రై చేశాను. కాకపోతే ఇలా వేయాలంటే మనం బెడ్షీట్ అనేది పెద్దదై ఉండాలి, పొడవు ఎక్కువ వెడల్పు ఎక్కువగా ఉండాలి, క్లాత్ పెద్దది రావాలి మనకి మడవటానికి. కాకపోతే మాది బెడ్షీట్ అనేది అంత ఎక్కువ క్లాత్ అయితే లేదు, ఎక్స్ట్రా క్లాత్ అనేది మడత అనేది సరిగ్గా రావట్లా. ఇంకెలాగలా అయితే వేసేసాను. ఈసారి చూద్దాం ఎలా ఉంటుందో పిన్నీసులు పెట్టుకోకుండా అని చెప్పేసి. ఇప్పుడు మనం బెడ్షీట్ వేసినప్పుడు చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. పిల్లలు ఎక్కి తొక్కినా మనం కూర్చున్నా సరే మళ్ళీ జరిగి వచ్చేసిద్ది. కానీ బెడ్షీట్ మార్చిన రోజే రూమే ఏందో చాలా అందంగా నీట్గా అనిపించింది కదా, మనసుకైతే ప్రశాంతంగా అనిపించింది. మన ఆడవాళ్ళకి ఇంటిని నీట్గా ఉంచుకుంటే చాలు, మనసుకు హాయిగా ప్రశాంతంగా అనిపించింది కదా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇల్లు మొత్తం అయితే కసులు ఊడ్చుకుంటూ వస్తున్నాను. ఇంకా వంటగది నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. వంటగది నుంచి స్టార్ట్ చేసి మొత్తం కసులు ఊడుస్తాను. కింద ఏమన్నా అడ్డం పెడతాం కదా, వాటి కింద కూడా ఊడుస్తాను. మాకైతే వరండాలో ఇలా మంచాలు ఉంటాయి. వంటగదిలో అనుకోండి సిలిండర్ అని, బియ్యపు గోతాలని, ఇంకేయోటి ఉంటాయి కదా, వాటి కింద కూడా శుభ్రంగా ఊడుస్తాను కసులు. అరమార్లు అనేవి ఎక్కువగా లేకపోవటం వల్ల నాకు కొన్ని వస్తువులు అనేది కింద పెట్టుకోవాల్సి వచ్చింది. అవన్నీ తీసేసి ఇంకా వాటి కింద అయితే కసులు ఊడుస్తూ ఉంటాను. తీసేయటానికి వీలుగా ఉన్నవైతే తీసేస్తాను, వీలు కాదు అనుకున్నవేమో ఇంకా ఆ వస్తువుతో మనకు అవసరం లేదు అయిపోయింది అనుకోండి, ఆ ప్లేస్లో క్లీన్ చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు మనం బియ్యం తెచ్చుకుంటాం కదా, బియ్యం గోతం అనేది ఒక చోట పెడతాము. ఇంకా బియ్యం అయిపోయినప్పుడు ఆ ప్లేస్ అనేది శుభ్రంగా ఊడ్చి కొంచెం నీళ్లు చల్లేసి తుడుస్తాను. తుడిచేసి మళ్ళీ మనం బియ్యం తెచ్చుకుంటాం కదా, ఇంకా అక్కడ బియ్యం గోతం అయితే పెట్టుకుంటాం. ఇంకొకటి ఉల్లిగడ్డలు కూడా, ఉల్లిగడ్డలు అనేది నేను బీరువా కింద పోసుకుంటాను కదా, వాటిని ప్రతిరోజు తీసి ఓడవటానికి మనకైతే కుదరదు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఇంకా ఉల్లిగడ్డలు అయిపోయి మళ్ళీ మనం కొత్తవి తెచ్చుకుంటాం కదా, అప్పుడు ఇంకా ఆ ప్లేస్ మొత్తం శుభ్రంగా ఊడ్చేసి కొంచెం నీళ్ళు చల్లేసి తుడుస్తాను. ఇంకా ఉల్లిగడ్డలు పోసుకునే పట్ట కూడా ఉంటుంది కదా, అది పనికొస్తేనేమో దాన్ని కూడా శుభ్రంగా తుడిచేసుకొని వాడుకుంటాను. పనికి రాలేదనుకోండి, పాడైపోయింది అనుకోండి, ఆ పట్ట తీసేసి కొత్తదైతే వేసి పోస్తుంటాను. మా ఇంటిని బట్టి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా.
ఇంకా వాళ్ళ ఇంటిని బట్టి అయితే క్లీన్ చేసుకోవచ్చు. బండ తొడవబోయే ముందు ఇంకా పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను. కొంచెం షాంపూ నీళ్ళు వేసి షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తున్నాను. షాంపూ వేసి క్లీన్ చేసామనుకోండి బాగా తలతల మెరుస్తా చాలా నీట్గా ఉంటుంది. ప్రతిసారి లిక్విడ్స్ అవన్నీ కొనాలన్నా మనకి కష్టంగానే ఉంటుంది. ఎప్పుడు లిక్విడ్స్ వాడే వాళ్ళకి కూడా టయానికి ఇంట్లో ఉండవు, ఒక్కోసారి అయిపోతాయి, తెచ్చుకుందాంలే అనుకుంటాము. అలాంటప్పుడు కూడా కొంచెం షాంపూ వేసుకొని తుడుచుకున్నారనుకోండి చాలా నీట్గా ఉంటాయి. ఇంక ఈరోజు పొయ్యి కింద అయితే నేను 2 ప్లేట్లు పెట్టుకుంటాను కదా, పొంగినవి కింద పడకుండా ఆ ప్లేట్లో పడతాయి అని చెప్పేసి పాత ప్లేట్లు అయితే 2 పెట్టుకుంటాను. ఇంక ఈరోజు అవి కూడా కడిగేశాను. అందుకనే పొయ్యి కింద కూడా శుభ్రంగా అయితే తుడిచేసాను. ఇంక గ్యాస్ పొయ్యి అది మొత్తం తుడిచిన తర్వాత ఇంక ఇల్లు మొత్తం బండ్ల తుడుచుకుంటూ వస్తున్నాను. ఇల్లు అయితేనేమో నేను షాంపూ నీళ్ళతో తొడవను, సరిపేసి తుడుస్తాను. ఎందుకంటే మా బండలు నల్లగా ఉంటాయి కాబట్టి షాంపూ నీళ్ళతో తుడిచామనుకోండి చూడటానికి అంత నీట్గా అనిపించదు, కొంచెం తెల్లగా కనిపిస్తాయి. అదే తెల్లటి బండలు పాలిష్ బండలు ఉంటాయి చూడండి, వైట్ బండలు, ఆ బండలు ఉన్న వాళ్ళైతే మాత్రం కొంచెం షాంపూ వేసి షాంపూ నీళ్ళతో తుడుచుకోండి చాలా నీట్గా ఉంటాయి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవటం, టీవీ క్లీన్ చేసుకోవటం, ఫ్రిడ్జ్ డోర్ మీద కొన్ని షాంపూ నీళ్ళు చల్లేసి తుడుచుకుంటే కూడా చాలా నీట్గా ఉంటుంది. బండలు నీట్గా ఉండాలంటే బండ్ల తుడిచే కర్ర కూడా నీట్గా ఉండాలి. దీన్ని మనం రోజులో చాలాసార్లు వాడతాము. పిల్లలు ఇంట్లో ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు, వాటర్ పోతూ ఉంటాయి, తీసుకొచ్చి తుడుస్తూ ఉంటాము. అందుకని మనం బండ్ల తొడవబోయే ముందు ఈ కర్రను కూడా కనీసం 1-2 సార్లు అయితే జాడించుకోవాలి. నేనైతే బట్టలు ఉతుకుతాను కదా, బట్టలు ఉతికిన తర్వాత ఆ నీళ్ళు ఉంటాయి కదా, మనం రెండోసారి జాడిస్తాము నీళ్ళు. ఆ నీళ్ళల్లో అయితే శుభ్రంగా జాడిచ్చేసి పిండేస్తాను. అవి షాంపూ నీళ్ళు కదా, షాంపూ నీళ్ళు కాదు సరుపు నీళ్ళు కదా, మనం సరుపు సబ్బు అవి వేస్తాం కదా, అందువల్ల మనం జాడించడం వల్ల ఏమైందంటే కర్ర అనేది చాలా నీట్గా ఉంటుంది. జిడ్డు మరకలు అనేవి పోతాయి, మురికి అనేది లేకుండా నీట్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం బండ్ల తుడుస్తున్నాం కదా, బండ్ల తుడిచేటప్పుడు మరలా నార్మల్ వాటర్లో 1-2 సార్లు జాడించుకుంటే సరిపోయిద్ది. మంచాలు ఉన్నాయి కదా, మంచాలు కూడా పక్కకనేసి మంచాల వెనక వైపును కూడా తుడుస్తాను. ఇల్లు మొత్తం తుడిచేసుకున్న తర్వాత ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి చూసుకుంటే ఇప్పటి వరకు మనం పడిన కష్టం మొత్తం మర్చిపోతాము. మనసుకు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో. నా పనులు ఎలా ఉన్నాయి?